హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈ రోజు రెసిపీ శనగపిండితో బొంబాయి చట్నీ. దీన్ని చింతామణి చట్నీ అని కూడా అంటారు. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. పల్లెటూర్లలో ప్రతిరోజు టిఫిన్ సెంటర్ వాళ్ళు ఈ బొంబాయి చట్నీని చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా అదే విధంగా మీకు చేసి చూపిస్తున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసి మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. లంప్స్ లేకుండా బాగా మిక్స్ అయ్యింది. ఈ బౌల్లో ఫుల్గా వాటర్ నింపేయండి. మరొక్కసారి బాగా కలిపి ఒక పక్కన పెట్టండి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీద హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేగనివ్వండి. దీంట్లో కారం వేయకూడదు. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అట్లాగే ఒక ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసుకుని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ వేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. అన్నీ బాగా వేగాయి. మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసి మరొక అరకప్పు వాటర్ కూడా వేసి 5 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని అవసరమైతే యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరీ చిక్కగా కాకుండా ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేసేయాలి. చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది. చల్లారిన తర్వాత బాగా చిక్కబడింది అనిపిస్తే కొంచెం వాటర్ వేసి 1 నిమిషం స్టవ్ మీద ఉడకనివ్వండి. రుచి కోసం 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేయండి. నిమ్మకాయ లేకపోతే కొద్దిగా చింతపండు గుజ్జునైనా వేయవచ్చు. ఈ చట్నీకి పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే కొంచెం పులుపును కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం అన్నీ కలిసేలాగా మరొక్కసారి మిక్స్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన బొంబాయి చట్నీ రెడీ. ఇది ఇడ్లీ, దోశ, పూరీలోకి చాలా టేస్టీగా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూ గొంతులోకి ఈజీగా జారుకుంటుంది. వితిన్ 10 మినిట్స్లో రెడీ అయ్యే ఈ ఈజీ అండ్ టేస్టీ చట్నీ మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి. అప్పుడే రెసిపీ వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.